ఈ పవర్స్ మీకు తెలిస్తే గానీ అసలు వదిలిపెట్టరు. జీవితంలో అప్లై చేస్తారు. చాలా మంది ఏంటంటే పాతకాలం న్యూటన్స్ లాలో ఉండిపోతారంటే క్యాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే మనం పని చేస్తే ఒక 8 గంటలు పని చేస్తే మనకేంటంటే ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఐ మీన్ 10,000 రూపాయలు వస్తాయి. తర్వాత 20,000 అవుతాయి. తర్వాత 30,000 అవుతాయి. తర్వాత 40,000 అవుతాయి. తర్వాత 50,000 అవుతాయి. తర్వాత ఎప్పటికో 4-5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 1,00,000 అవుతాయి. సో అప్పుడు మనం ఏంటంటే క్యాష్ అండ్ డెబిట్లో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనకి మనీ వస్తుందో చేతికి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడు 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. అప్పుడు హ్యాపీ ఆల్ఫా షీట్కి వెళ్తాం. ఇట్లా ఉంటుందన్నమాట. దీనివల్ల మేనిఫెస్టింగ్ అయితే అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది దీనికంటే పవర్ఫుల్. క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది సో ఇలా అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అంటే మీకు అసలు ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో అసలు మీకు డబ్బు లేకపోయినండి, జాబ్ లేకపోయినండి, సో ఏమీ లేకపోయినా సరే మీరు 1000 ఎడిట్స్లో ఉండాలి. సో ఆల్ఫా షీట్లో ఉండాలి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సెండ్ చేస్తూ ఉండాలి. మనకి ఏంటంటే ఇదంతా కూడా ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఎనర్జీ. ఇది క్వాంటమ్ ఫీల్డ్ ఎలా ఉండేదో చాలా మంది తెలియదు. ఇది క్వాంటమ్ ఫీల్డ్ ఏంటంటే మన ఇదేంటిది ఎనర్జీ ద్వారానే అంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అంతేగాని ఏదో మనం దాని వితౌట్ దేంతో మనకి ఇన్ఫ్లుయెన్స్ కాదు, విత్ కాన్షియస్నెస్తో. ఇప్పుడు పదే మీరు 1,00,000 రూపాయలు కావాలి, మీకు అసలు ఒక 10,000 రూపాయలు కూడా రావట్లేదు శాలరీ, 1,00,000 రూపాయలు కావాలి. దీన్ని ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేస్తారో ఇది సైన్స్ ప్రూవ్డ్ మెథడ్ అనమాట. ఇది వేవ్ మీటర్ కొలాప్స్ అని అంటారు. సో క్వాంటమ్ ఫీల్డ్లో ఎప్పుడైతే 2 lakhs కావాలనుకుంటారో దేనిపైన మీ నమ్మకం ఎక్కువ ఉంటుందో, దేనిపైన మీరు బిలీవ్ ఎక్కువ చేస్తారో అది చూసారంటే అది వేవ్ టు మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే వేవ్ మ్యాటర్ కొలాప్స్ అయితే అంటారు. సో ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ఒక స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉండాలి. సో ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు. 3 డైమెన్షనల్ ప్రపంచంలో 3 డైమెన్షనల్ ప్రపంచం అంటే భూమి అనమాట. ఇప్పుడు మీరు భూమి పైన ఉన్నారు. సో ఇక్కడ మీకు డెబిట్స్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. కాకపోతే దీన్ని చూసి మీరు భయపడ్డారనుకోండి, మీ ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది. సో డౌన్ అయిపోతే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది రాదు. ఇది అనేది మనకి హార్ట్ నుండి వస్తుంది. హార్ట్ టు బ్రెయిన్ అలైన్మెంట్లో ఉండాలి. అప్పుడు మాత్రం మనకి దీన్ని ఎఫెక్ట్ చేయగలుగుతాం. అన్లెస్ మనం ఎఫెక్ట్ చేయలేము. సో మీకు ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ ఒక అతనికి ఒక 10,000 కూడా ఎప్పుడు రాలా, ఒక్కసారి 10 లక్షలు పర్ మంత్ రావచ్చు, 20 lakhs కూడా రావచ్చు. ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. న్యూటోనియన్స్గా అలాగా 10,000 తర్వాత 20,000 తర్వాత 30,000 అట్లా కాదు. సో ఇట్లా అయితే ఉంటుంది క్వాంటమ్ మేనిఫెస్టింగ్. సో మీకు కూడా ఇట్లాంటి పొజిషన్లో మీరు ఉండాలనుకుంటున్నారా? మేమైతే ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే 1-to-1 క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము అనమాట. మీరు స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ మార్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ అలైన్మెంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మిరాకిల్ చూస్తారు అనమాట ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇదంతా సైన్స్ ప్రూవ్డ్. E=mc², న్యూటోనియన్స్ లాస్, ఇవన్నీ కూడా ప్రూవ్డ్ మెథడ్ అనమాట. మన కాన్షియస్నెస్కి వేవ్ అనేది మ్యాటర్గా మారుతుంది. ఇది క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్లో కూడా ఉందన్నమాట. ఇదే ప్రూఫ్ బేస్ మీద పనిచేస్తాయి క్వాంటమ్ కంప్యూటర్స్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. మీరు ఆల్ఫా స్టేట్లో ఉంటారు ఈ స్టేట్లో ఉన్నప్పుడు. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒక 10 మందికి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.